भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम वंदे मातरम वंदे मातरम నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నితిన్ నబీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా की జై అందరికీ నమస్కారం. ముందుగా వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేటర్గా కౌన్సిలర్గా గెలిచి మొట్టమొదటిసారి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన మీ అందరూ కూడా మరొకసారి రాష్ట్ర పార్టీ తరఫున అందరి తరఫున మీ అందరూ కూడా ఉద్యమవర్గ శుభాకాంక్షలు, అభినందనలు. రామచంద్రరావు రావాల్సి ఉంటే వారి తరఫున చెప్తున్నాం మేము. మరి అలా నాగరికంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో ఆ సంఘటన జరిగింది కాబట్టి ముందే అనుకున్న కార్యక్రమం కొంచెం ఆలస్యంగా అవ్వాల్సి ఉండే, కానీ అక్కడ జిల్లా పార్టీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా వెంటనే రావాలని కోరడంతో వారు ఎమర్జెన్సీగా నాగరికంలో వెళ్ళడం జరిగింది. కానీ వారు మీ అందరు కూడా రాష్ట్ర పార్టీ నుంచి అభినందన జరపడం వారి తరఫున అందరూ అభినందన జరుపుతున్నారు. దాంతోపాటు మనందరి తరఫున కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి, ఇక్కడ ప్రధాన కార్యదర్శి గౌతమ్ గారు, వీరేందర్ గారు, అశోక్ గారు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ తర్వాత ముఖ్యమైన బాధ్యతలు ఏమంటే ప్రధాన కార్యదర్శి. అధ్యక్షుడి యొక్క నేతృత్వంలో, అధ్యక్షుడి యొక్క ఆదేశంతో పార్టీని మొత్తం నడిపించేది ప్రధాన కార్యదర్శి. మరి పూర్తి సమయం ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర పార్టీ కూడా మనందరి తరఫున రాష్ట్ర పార్టీ సహకారాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రామచంద్రరావు యొక్క సహకారంతో, రాష్ట్ర పార్టీ యొక్క సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్లో కానీ, దాంతోపాటు మిగతా మున్సిపాలిటీలో కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. కానీ రామచంద్రరావు గారికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున, నా తరఫున, గెలిచిన అభ్యర్థుల తరఫున, పోటీ చేసేటువంటి అభ్యర్థుల తరఫున, అందరి తరఫున కూడా ఇలా రామచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సహకారం వల్లనే ఈరోజు కరీంనగర్ మేయర్ కానీ, బైన్సా మున్సిపాలిటీ కానీ, నారాయణపేట మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ రెండు మున్సిపాలిటీలో కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. కానీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనోడి గారు చెప్పారు, ప్రతిసారి మనం గెలిచిన వెంటనే మనం కేవలం ప్రజాప్రతినిధులుగా మాత్రమే పనిచేస్తున్నాం. మనం ఒక పార్టీ సింబల్ మీద, ఇలా పార్టీ బీఫామ్ మీద గెలిచినాము, ప్రజలు పువ్వు గుర్తు మీద ఓటేసినటువంటి ఒక ఆలోచన చాలా మంది కూడా వస్తలేదు. కానీ అది కాకుండా పార్టీ సింబల్ మీద గెలిచాం, పార్టీ బీఫామ్ మీద గెలిచాం, పార్టీ బీఫామ్ ఇస్తేనే మనం గెలిచాము. కాబట్టి అటువంటి పార్టీకి ప్రజలకు సేవ చేయాలి, దాంతోపాటు పార్టీకి సేవ చేయాలి, పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు చేయాలి. అయితే లక్ష్యం ఉందో తెలంగాణ రాష్ట్రంలో 2028లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఒక లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం కోసం, లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం పనిచేస్తా అని చెప్పి ఒక పట్టుదల, ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గెలిచినటువంటి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.